హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత అగ్రికల్చర్. ఈ వీడియో నిన్ననే అప్లోడ్ చేసిన అండి. అయితే ఒక మ్యూజిక్ పెట్టిన, టైం లేకుండే, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం టైం లేక మ్యూజిక్ పెడితే అదే ఏమైంది, వీడియో అప్లోడ్ అయింది కానీ వీడియో కనిపిస్తలేదు. అంటే అది ఏమైంది, రెడ్ మార్క్ వచ్చేసింది. అది ఆల్రెడీ డిలీట్ అయిపోయింది అనమాట. అంటే మ్యూజిక్ వాళ్ళు డిలీట్ చేసేసుకున్నారు, వాళ్ళ కంటెంట్ వాడినా కదా నేను, అందుకని. అయితే ఇక వద్దులే, ఇక అట్లాంటి పనులు మనకెందుకు, అట్టిగా అసలే టైం ఉండదు. ఇంకా మళ్ళీ ఎడిటింగ్ ఇవి అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ పెట్టి ఇదంతా రిస్క్ ఎందుకు, మన నోరు మనకు ఉంది కదా, మన కష్టం ఏదో మనం పడదాము అని ఇక నేనే మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసేసి అదంతా ప్రాసెస్ అంతా క్లియర్ చేసేసుకొని మళ్ళీ ఎడిట్ చేసి, అంటే వీడియోకు ఆ మ్యూజిక్ అనుగుణంగా నేను వీడియో ఎడిట్ చేసుకున్నాను అన్నట్టు. ఇక మళ్ళీ అది వద్దులే అని మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. లాస్ట్ టైం పెట్టిన బెండ విత్తనాలు మంచిగా మొలిచినాయండి. ఒక 2 విత్తనాలు ఎక్కువ పెట్టినాయి కదా, నాటినాయి కదా, మంచిగా మొలిచినాయి. కొంచెము గడ్డి కూడా మొలిచింది, కలుపు కూడా తీసిన. ఇంకా కొన్ని విత్తనాలు కూడా నాటాలి. అక్కడ వెనుక సైడ్ ఇప్పుడు నేను ఉన్న దగ్గర అంత గడ్డి ఉంది కదండి, అక్కడ కూడా కొన్ని విత్తనాలు నాటాలి. అయితే రేపు ట్రాక్టర్ వస్తుంది మాకు పొలం దున్నడానికి, అప్పుడు దాంతో కొంచెం దున్నిపిద్దాము అని అనుకుంటున్నా. ఇంకా ఇవి చూడండి మళ్ళీ మొక్కలు. అయితే పని ఉండి ఒక పక్క ఊరికి వెళ్తే అక్కడ వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మందార పూల మొక్క కనిపించింది, పింక్ కలర్. అయితే ఆగి అడిగిన, అక్కయ్య ఒక కొమ్మ ఇస్తారా అని అడిగితే ఆమె ఒకటింది 4 కొమ్మలు ఇచ్చింది. ఇంకొక బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా, అవి కూడా ఉంది, ఇవి కూడా తీసుకోమని ఇచ్చింది. ఆ కొమ్మలు అసలు ఇదే అండి, ఈ మొక్క పేరు నాకు తెలియదు, తెలిస్తే చెప్పండి. అయితే నాకు ఇక ఈ మొక్కల పిచ్చి ఎంత ఎక్కువ ఉంది చూడండి. నేను ఎటు వెళ్ళినా కానీ ఎక్కడన్నా మొక్కలు పూలు కనిపిస్తే తప్పకుండా ఆగి అడిగి మరీ తీసుకుంటా. అడిగితే పోయేది ఏముంది కదా, కుదిరితే 4 కొమ్మలు, లేకపోతే 4 తిట్లు అన్నట్టు. ఏం తిట్టరులేండి, తిట్టరు కానీ ఇస్తారు, లేకపోతే లేదు కదా. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అయ్యో అడిగితే బాగుండు, ఇచ్చేటోళ్ళేమో మనం అడగకుండా వచ్చేసినాము అని అనిపిస్తుంది. ఇవి బంతి పూలండి. బంతి పూలు మొన్న పూజకి, తోరణాలకి, వాటికి వాడినాయి. అవి ఎప్పుడో నాటేది ఉండే, అసలు ఇక వీలైతే లేదు, చాలా లేట్ అయింది. అయితే అవన్నీ విప్పి ఇప్పుడు అలుకుతా, నాటుతా. ఇవన్నీ కొనుకొచ్చిన పూలండి. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, డౌట్ క్లియర్ చేస్తా మీకు. అయితే కొనుకొచ్చిన పూలు విత్తనాలు మొలకలు మొలువయి అని అంటారు కదా, నారు పోస్తే. అయితే నిజమే అండి, మొలువయి. ఎందుకనంటే అవి మొత్తము ఫ్లవర్ మొత్తం విచ్చుకోకముందే వాళ్ళు తెంపి అమ్ముతారు కదా మనకి. అంటే వాటికి సీడ్స్ కావన్నమాట. అలా బ్లాక్ ఉన్నాయే సీడ్స్ అయినాయి, అవే గ్రోత్ ఉంటాయి, జర్మినేట్ అయితే. ఇక ఇది వైట్ ఉంది చూడండి, ఇప్పుడు నింపింది, అది మొలువై. ఇవి కూడా మొలువై. కాకపోతే అవన్నీ ఎవరు తీస్తారు, అన్నీ ఒక్కొక్కటి చెక్ చేయడం ఎందుకని నేను అన్నీ విప్పుతున్నా. ఎక్కడనో 1-2 ఉంటే మొలుస్తాయి కదా అన్నట్టు. చాలా వరకు సీడ్స్ లేనివే ఉన్నాయి, ఎక్కడో ఒకటి సీడ్స్ ఉన్నాయి, అవి మాత్రమే మొలుస్తాయండి, అంతే. అదే మంచిగా. నా ఈ మొక్కలు ఉండే విత్తనాలవి, అయితే అవి కూడా తోరణాలు కట్టిన. ఆ తోరణాలు ఇవి అన్నీ కలిసిపోయినాయి, ఆ పూలు ఈ పూలు. అవి గుర్తించడం కష్టంగా ఉందని మొత్తం తీసి ఏవైతే అవి మొలుస్తే లేకపోతే లేదు చూద్దాం అన్నట్టు. కొన్ని ఎల్లోయిన్, కొన్ని రెడ్డి, అన్నీ అటే నాటుతా. ఇవి కూడా అన్నీ ఒకనాడు నాటా అండి. ఎప్పుడు కానీ మనం అన్నీ ఒకనాడు నాటద్దు. ఎందుకంటే వాతావరణ పరిస్థితిని బట్టి కూడా, మార్పులతో కూడా
మ్, మొలక మొలిచే విధానం ఉంటుంది. అంటే ఇట్లాంటి కొన్ని కొన్ని ఇవి చాలా డెలికేటెడ్ కదా ఇప్పుడు. అంటే అవి మొలుస్తాయా లేదా అనేది కూడా తెలియదు, సీడ్స్ ఉన్నాయా లేవా అని కూడా తెలియదు కదా. అవి ఒక 4 రోజుల తర్వాత అట్లా విడివిడిగా చల్లితే అవి కొంచెము వాతావరణ పరిస్థితిని బట్టి మొలుస్తాయి. నేను ఎప్పుడు కానీ అన్న ఒకసారి చల్లా, ఒకసారి మొన్న కొన్ని చల్లిన, ఇప్పుడు కొన్ని, కొన్ని కూడా ఉన్నాయి. అవి ఇంకొక రోజు, ఇంకో 4 రోజుల తర్వాత. అంటే మనకి ఏవన్నా ఒకటి మొలుస్తాయి అనే నమ్మకం అంతే. అంటే మన పువ్వులు ఉంటాయి చూడండి, మన మొక్కలకున్న బంతి చెట్లకున్న పువ్వులు అయితే అవి ఎప్పుడు నాటేమో మొలుస్తాయి. ఇవి అట్లా కాదన్నట్టు. అందుకని అవి మనం ఒక పువ్వు నాటినా కానీ మొలుస్తాయి తెలుసా అండి. మేము మొలక అలుకుడు చేసినప్పుడు, వరి మొలక చల్లినప్పుడు పూజ చేస్తాము. అప్పుడు పువ్వులే, పచ్చి పువ్వులే నాటుతాము. నాటి అలుకుడు చేస్తాం అన్నట్టు. అవి ఒడ్డు మీద అట్లనే మొలుస్తాయి, పువ్వుకు పువ్వే మొలకలు మొలుస్తాయి. దీని మీద గడ్డి చల్లుతా అండి. గడ్డి ఎందుకు అని అంటే, అది ఇప్పుడు వాటర్ చల్లుతున్నాయి కదా, దానిపైన గడ్డి చల్లి, గడ్డి పైన మళ్ళీ వాటర్ చల్లుతా. అప్పుడు ఆ లోపల అది బాగా వెచ్చగా ఉండాలి, వామ్గా ఉండాలన్నమాట. వామ్గా ఉంటేనే సీడు జర్మినేట్ అవుతుంది, మంచిగా మొలకెత్తుద్ది. అదే మనం అది కప్పకుండా నీళ్ళు ఎక్కువ చల్లినా కానీ అది కుళ్ళిపోతుంది. మళ్ళీ అట్లనే ఎండకి ఎండిపోయింది అనుకోండి, ఎండకి ఎండిపోతే అవి వాటిని ఎండిపోయి కొట్టుకుపోతుంటాయి. అవి బంతి కదా, కొట్టుకుపోతుంటే ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే. అట్లా ఇది ఉంటే, ఇట్లా ఉంటే ఏమైందంటే గట్టిగా అణిగి ఉండి మంచిగా వేడిగా వచ్చేసి, వెచ్చగా అంటాం కదా మనం, వెచ్చగా ఉండి మంచిగా మొలక వస్తాయి. వచ్చిన తర్వాత అవి ఎప్పుడు తీస్తా అంటే, మళ్ళీ మరి గడ్డలు ఎట్లా మొలుస్తాయి శ్రీలత, ఎట్లా పెరుగుతాయి అని అంటారు కావచ్చు. అయితే కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మనకి అవన్నీ మొలిచినాయి అని అన్న తర్వాత ఆ మీది గడ్డి అంతా తీసేయాలి. కొంచెమే, అది బాగా అనిపిస్తుంది కానీ బాగా ఏముండదు, కొంచెమే ఉంటుంది. ఒకసారి మనం చేయితో ఇట్లా అంటే వచ్చేస్తుంది. కిందికి మొలకలకు తలగకుండా తీసేయాలి. ఈ మధ్యలో మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయండి నా వీడియోస్కి, మంచిగా అనిపిస్తుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి, కమెంట్ చేసే వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళైతే ముందు వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే అగ్రికల్చర్ వీడియోస్ ఎక్కువ చేయరండి ఫార్మర్స్. ఎక్కువ అంటే మామూలుగా జెంట్స్ అట్లా చేస్తారు కానీ లేడీస్ తక్కువ. ఎందుకంటే వీటిలో ఎక్కువ అంత సపోర్టింగ్గా ఉండవు, అంత గ్రోత్ ఉండదు ఛానల్స్. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు కదా, రోజు రొటీన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇదంతా చేస్తే ఎవరు చూడరు అన్నట్టు అంత రిస్క్ చెయ్యరు. అది అయితే ఇక నేను చెప్పేది ఏముంది, మీకు తెలుసు కదా, సేమ్ నా పరిస్థితి కూడా అదే. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా 3 సంవత్సరాల నుంచి వ్యూస్ వచ్చినా రాకపోయినా, మనీ వచ్చినా రాకపోయినా కానీ వీడియోస్ చేస్తూనే ఉన్నా, వదిలిపెట్టకుండా.